ఇస్కాన్ బెంగళూరు వారి భక్తి వైభవ క్లాస్కి అందరికీ స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నారాయణ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. హరే కృష్ణ. సో పోయినసారి 9వ శ్లోకం దాకా చెప్పారమ్మా. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతా. హరే కృష్ణ. సో స్క్రీన్ కనిపిస్తోంది కదా? ఓకే. సో మనం ఈ 9 శ్లోకాల్లో ఏం చూసామంటే, మరి భీష్మ పితామహులు ఆయన ఆఖరి దశలో ఉండడం, ఆయన్ని చూడడానికి అరుదించిన ఈ మహానుభావులందరినీ కూడా చాలా చక్కగా పేరు పేరున చాలా మందిని వర్ణించడం జరిగింది. మొదటి 9 శ్లోకాల్లో మనం చూసిన విషయం అది. సో ఎంతో మంది మునులు, మహర్షులు, దేవర్షులు, వాళ్ళందరి యొక్క మరి పరశురాముడు, వీళ్ళందరినీ కూడా కొన్ని అవతారాలు కూడా వచ్చిన వాళ్ళలో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి మనం కొంత చూడడం, భాష్యంలో వాళ్ళ వివరం ఏమిటో కూడా చూడటం జరిగింది. సో ఇలా సుఖదేవ గోస్వామి మరి ఇంకా ఇతరులు అందరూ కూడా అరుదించారు అని చెప్పి లాస్ట్ 9వ శ్లోకంలో ఏం చూసాం, మరి దేశ కాలానుగతంగా ఈ ధర్మ నియమాలన్నిటినీ కూడా పూర్తిగా తెలిసి ఉన్న వ్యక్తి కాబట్టి, మరి అలాగే వసువులలో ఆయన శ్రేష్ఠుడు కూడా. అష్ట వసువులు ఉన్నారు, ఈ వసువులలో ఆయన శ్రేష్ఠుడు. ఇలా కొన్ని వసువులు, మరుత్తులు, గంధర్వులు, యక్షులు ఇలా ఉన్నారు కాబట్టి మనకి దేవలోకాల్లో. వాళ్ళల్లో వసువులలో భీష్మదేవుడు వసువులకు చెందిన ఆయన, మరి వాళ్ళలో ఈయన శ్రేష్ఠుడు. అలా అటువంటి భీష్మదేవుణ్ణి మరి చూడ్డానికి వీళ్ళందరూ అరుదించడం, ఈయన అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించారు అన్నది మనం చూసాం. సో నెక్స్ట్ శ్లోకాలో కృష్ణం చ తత్ప్రభావజ్ఞ ఆసీనం జగదీశ్వరం హృదిస్థం పూజయామాస మాయయోపాత్త విగ్రహం. ఓకే, సో చదివే వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, ప్రకాష్ రావు ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము మీనింగ్ చదవండి ప్రభుజీ. అనువాదం కూడా కదా? మీనింగ్ అన్నాను, అనువాదం, తాత్పర్యం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవ. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయమునందు విరాజుతడైనై
ఉన్నవను తన ఆంతరంగ శక్తి ద్వారా తన దివ్య రూపమును ప్రకటించుచుండును. అట్టి దేవదేవుడు భీష్ముని ఎదుటనే ఆసీనుడై ఉండెను. భీష్మదేవుడు అతని మహిమలను సంపూర్ణముగా ఎరిగి ఉన్నందున తగిన రీతిని అర్చించెను. భాష్యం చదివిన మాతది భాష్యం చదివిన మాతది ఓ చదవండి ప్రభుజీ. సారీ, ఓకే, మ్యూట్ హరే ఓకే, చూసుకోలేదు. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాద వారికి జై. ఏకకాలమున సర్వత్రా ఉనికిని కలిగి ఉండుట ద్వారా శ్రీకృష్ణ భగవాను శక్తిమత్వము శక్తిమత్వము ఎల్లడి అగుచుండును. అతడు సర్వదా నిత్యధామమైన గోకుల బృందావనమున నిలిచి ఉండును. అయినను సర్వుల హృదయమునందును కంటికి కనిపించని సర్వాణువుల ఎందును అతడు ఉపస్థితుడై ఉండును. భౌతిక జగమున తన నిత్య ఆధ్యాత్మిక రూపమును ప్రదర్శించినప్పుడు ఆ కార్యమును అతడు తన ఆంతరింగ శక్తి ద్వారా వనరించును. అతని నిత్య రూపంతో భౌతిక శక్తికి ఎట్టి సంబంధము లేదు. ఈ సత్యములన్నింటినీ భీష్మదేవుడు సంపూర్ణంగా ఎరిగి ఉన్నందునే తగిన రీతి శ్రీకృష్ణ భగవాన్ని అర్చించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో కృష్ణం చ తత్ప్రభావజ్ఞ, మరి ఆయన యొక్క వైభవాలు తెలిసినవాడు కాబట్టి, తత్ప్రభావం ఆయన వైభవాలు తెలిసినవాడు కాబట్టి, ఏమని ఆసీనం జగదీశ్వరం, జగత్తుకి ఈశ్వరుడైన ఈ భగవంతుడు హృదిస్థం ఆసీనం, అందరి హృదయాలలో ఆసీనుడై ఉన్నాడన్న విషయాన్ని ఎరిగి ఉన్నటువంటి ఈ భీష్మ పితామహుడు కృష్ణం చ శ్రీకృష్ణునకు మరి పూజయామాస, ఆయన అర్పించారట. పూజలు అంటే నమస్కారాలు, ప్రార్థనలు. మాయయోపాత్త విగ్రహం. సో అంటే ఈ ఉపాత్త ఆయన తన యొక్క మాయను అంటే తన ఆంతరంగిక శక్తి, భగవత్ శక్తిని మరి ఈ విగ్రహ రూపంలో ఆయన ప్రదర్శిస్తున్నారు. సో భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్న జగదీశ్వరుడైన భగవంతుడు మరి ఈ రకంగా ఒక విగ్రహ రూపంలో మరి వాళ్ళ ముందు ఉన్నారు. ఆ టైంలో ఆయనకు తెలుసు ఈయన అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడు అన్న విషయం. అందుకని ఈ భీష్మ పితామహుడు అటువంటి భగవంతుడికి ఆయన మరి పూజలు అర్పించారు. పూజలు అంటే ఇక్కడ ప్రార్థనలు అర్పించారు అని అర్థం. పాండుపుత్రానుపాసీనాన్ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ అభ్యాచష్టానురాగాశ్చై అరంధీభూతన్ రాగాస్త్రైరంధీభూతేన చక్షుషా. ఓకే, నెక్స్ట్ సరళదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. మరణింపనున్న పితామహుని ఎడగల ప్రేమ విహ్వలతో పాండురాజు తనయులు చెంతనే మౌనంగా ఆసీనులైరి. అదిగాంచిన భీష్ముడు వారిని ప్రేమతో అభినందించను. ప్రేమానురాగములతో విహ్వలుడైన అతని కనుల నుండి ప్రేమాశ్రవులు గోచరించెను. కనుల యందు ప్రేమాశ్రవులు గోచరించెను. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి ఇచ్చి. పాండురాజు మరణించు సమయమునకు అతని పుత్రులందరూ చిన్నారులై ఉండిరి. తత్కారణముగా వారందరూ రాజవంశమునందలి పెద్దలు, ముఖ్యముగా భీష్మదేవుని ప్రేమలో పెంచబడిరి. కానీ పాండవులు పెద్దవారైన పిమ్మట కుమతి అయిన దుర్యోధనుడు అతని అనుయాయులు వారిని మోసపుచ్చిరి. పాండవుల అమాయకులనియు అనవసరముగా కష్టాల పాలు చేయబడుతున్నారనియు తెలిసిన రాజకీయ నాయకుల చేత భీష్మదేవుడు పాండవుల పక్షము రాజకీయ కారణముల చేత భీష్మదేవుడు పాండవుల పక్షమును వహింపలేకపోయాను. ధర్మరాజు అధ్యక్షతన గల తన యశోవంతులైన మనుమల చెంతనే మౌనంగా నమ్రతతో ఆసీనులగుటను గాంచిన భీష్మదేవుడు అనగా యోధుడైన పితామహుడు తన జీవితపు చివరి క్షణమున అప్రయత్నముగా కన్నుల నుండి కారుచున్న ప్రేమాశ్రువులను ఆపుకొనలేకపోయాను. పుణ్యాత్ములైన తన మనుమలు అనుభవించిన కష్టములన్నింటినూ అతడు జ్ఞప్తికి తెచ్చుకొనెను. దుర్యోధనుని స్థానమున ధర్మరాజు పట్టాభిషిక్తుడై ఉన్నందున అతడు నిక్కముగా పూర్ణ సంతుష్టుడై వారిని అభినందించను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.
సో పాండుపుత్రానుపాసీనాన్ అంటే మరి ఆ పాండుపుత్రులు అందరూ కూడా మౌనంగా అక్కడ ఉన్నారనమాట. ఈ పాండవులందరూ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ అంటే వాళ్ళంతా ప్రేమ మనసులో ఎంతో ప్రేమాభిమానాలతో భీష్ముడి పట్ల, మరి తాతగారు కదా వాళ్ళ తండ్రి, లేకపోతే మరి ఆయన ఎంతో అనురాగంతో వాళ్ళని వాళ్ళ పట్ల అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఆయన పెంచడం అది జరిగింది. సో ఆ తాతగారిని చూసి వాళ్ళంతా ఎంతో ప్రేమతో ఆయన చుట్టూ వాళ్ళంతా గుమికూడి అభ్యాచష్ట అనురాగశ్చై అంటే మరి అనురాగంతో ఉన్న అలా ఉన్న తన చుట్టూ చేరిన ఈ పాండవులను చూసి ఆయన అనురాగంతో వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఆశ్రయ్ అంటే కంటిలో నీరుతో ప్రేమాశ్రువులు అనమాట, దుఃఖాశ్రువులు కాదు. అంధీభూతేన అంటే మరి కంటిలో నీళ్లు వచ్చినప్పుడు కన్ను చెమరుస్తుంది అంటాం కదా, సరిగ్గా మనకి క్లియర్ గా కనిపించదు. సో అలాంటి చెమర్చిన కళ్ళతో, చక్షుష కనులతో అని అర్థం. సో ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ పాండుపుత్రులందరూ కూడా మౌనంగా చూస్తున్నారు. మరి ఈ స్థితిలో ఉన్న తాతగారిని చూసి వాళ్ళకి నోట మాట రావడంలా విషాదంతో. అప్పుడు భీష్ముడు వాళ్ళందరినీ ప్రేమతో అభినందించారు. ఏమని అభినందించారో ముందు చూస్తాం. ఇప్పటి వరకు ఇంకా సూత మహాముని పలుకులే ఇవన్నీ కూడా. సో అది చూసి భీష్ముడు వారందరినీ ప్రేమతో అభినందించి మరి ఆయన ప్రేమతో కూడినటువంటి అశ్రువులు వచ్చాయి, దాంతో ఆయన కనులు చెమర్చాయి అని చెప్తున్నారు. అహో కష్టమహో న్యాయం యద్యూయం ధర్మనందన. భీష్ముడు చెప్పాడనమాట అని చెప్తున్నారు. జీవితం నార్హద క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. సో నెక్స్ట్ రాధిక మాతాజీ, రస వినోదిని రాధిక మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. భీష్మదేవుడు పలికెను, అహో ధర్మతనయులైనందున మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి. అటువంటి కష్టములలో మీరు జీవించుటకు అర్హులు కానున్నను బ్రాహ్మణులు అచ్యుతుడు ధర్మముచే రక్షింపబడిరి. భాష్యముపై శ్రీల ప్రభుపాద గారికి జై. కురుక్షేత్ర రణరంగమున జరిగిన గొప్ప జనసంహారముచే ధర్మరాజు మిగులు కలత చెందెను. భీష్మదేవుడు ఈ విషయమును నరిగి ఉన్నందున ధర్మరాజుకు కలిగిన క్లేశములను అతడు తొలుత వక్కాణించెను. వాస్తవమునకు ధర్మరాజు అన్యాయముగా కష్టములకు గురి చేయబడెను. అట్టి అన్యాయమును ఎదిరించుటకే కురుక్షేత్ర రణము సంభవించెను. ఈ కారణము చేత జనసంహారమును గూర్చి ధర్మరాజు చింతింపనవసరం లేదు. పాండవులు ఎల్లవేళలా బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానుడు ధర్మముచే రక్షింపబడినారని భీష్ముడు ప్రత్యేకముగా తెలియజేసినాడు. ఈ మూడు ముఖ్యమైన విషయములచే రక్షింపబడినంత కాలము పాండవులు నిరుత్సాహములకు ఎట్టి కారణము లేదు. కనుకనే ధర్మరాజు తన నిరాశను సంపూర్ణంగా విడనాడవలనని భీష్మదేవుడు ఉత్సాహపరిచెను. శ్రీకృష్ణ భగవానుని కోరికలకు అనుగుణంగా వర్తించినంత కాలము బ్రాహ్మణులు మరియు వైష్ణవులైనట్టి వారిచే మార్గదర్శనమును పొందినంత కాలము, ధర్మ నియమములను ఖచ్చితముగా పాటించినంత కాలము జీవన పరిస్థితులు అత్యంత కఠినముగా కనిపించినను మనుషుడు నిరాశ చెందుటకు ఎట్టి కారణము లేదు. ప్రామాణికుల పరంపరలో ఒకడైన భీష్మ పితామహుడు ఈ విషయమును పాండవులకు నచ్చజెప్ప యత్నించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో భీష్ముడు అంటున్నాడు అనమాట, అహో కష్టమహో అన్యాయం. మరి అంటే మీకు ఎంతటి కష్టాలు, ఎంతటి అన్యాయాలు మీరు అనుభవించారు. యద్యూయం ధర్మనందన, మీరందరూ ధర్మనందన ఎన్ని కష్టాలను, ఎన్ని అన్యాయాలను సహించారు. మరి మీరు అటువంటి కష్టాలలో జీవితం నార్హద క్లిష్టం అంటే జీవించశక్యంగానంత కష్టాలు వచ్చాయి మీకు. అసలు మీకు వచ్చిన కష్టాలకు మీరు ఇలా బ్రతికి ఉండడం అసలు సాధ్యం కాదు. మీరు ఇంకా జీవించి ఉన్నారు అంటే మరి అటువంటి కష్టాల నుండి, అవి ఎలాంటి కష్టాలంటే అసలు బ్రతికి బయటపడడానికి వీలుగా అన్నటువంటి కష్టాలను
మీరు పొందారు. క్లేశాలు అంటే కష్టాలు అని. అలాగే మరి కాకపోతే మీరు విప్రులు అంటే బ్రాహ్మణుల వల్ల, ధర్మం వల్ల, అచ్యుతుడు శ్రీకృష్ణుడి వల్ల మీరు రక్షింపబడ్డారు. ఆశ్రయ, మీరు వాళ్ళందరి రక్షణలో మీరు బ్రతికి బయటపడటం జరిగింది అంటున్నారు అనమాట. అహో ధర్మనందన, మీకు ఎన్ని అన్యాయాలు, ఎన్ని కష్టాలు వచ్చాయి. మీరు పడ్డ కష్టాలకు న్యాయానికి అసలు ఎవరు కూడా జీవించి ఉండలేరు. అంతటి కఠినమైన కష్టాలు మీరు తట్టుకున్నారు అంటే ఎలా అంటే మీకు బ్రాహ్మణులు, ధర్మము, శ్రీకృష్ణుడి యొక్క ఆశ్రయం ఉండబట్టి, మీరు రక్షణ ఉండబట్టి మీరు తట్టుకుని బయటపడగలిగారు అని చెప్పి భీష్ముడు ఈ రకంగా పలికారనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ టైంలో ఆయన ఉన్న విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి అవన్నీ తీరి ఇతనికి నిజంగా మరి పాపం అందరిలోకి పెద్దవాడు, రాజ్యం రావాల్సిన వాడు ఇప్పటికి వచ్చిందన్న సంతోషం ఉన్నది, ఆ తృప్తి ఉన్నదనమాట ఆయన. సో ఎన్ని కష్టాలు పడ్డారు, వీళ్ళందరి రక్షణ వల్ల, సహాయం వల్ల, ఆశ్రయం వల్ల మీరు బయటపడగలిగారు ఆ కష్టాల నుండి. లేకపోతే సాధ్యం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సంస్థితేతి రథే పాండవ్ వృధా బాల ప్రజావధూ యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్తా తోకవతీ ముహు. నీలిమా శెట్టి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణాం. తాత్పర్యం భాష్యం బై శ్రీల ప్రభుపాద. ఇక నా కోడలైన కుంతీదేవి అధిరథుడైన పాండురాజు మరణానంతరంకు సంతానము కలిగిన విధవ అయినందున పలు కష్టములను అనుభవించెను. మీరు పెరిగి పెద్దవారైన పిమ్మటయు మీ కర్మల వలన ఆమెకు గొప్ప దుఃఖము సంప్రాప్తించెను. భాష్యం. కుంతీదేవి క్లేశములు రెండింతగా శోకమయములై ఉన్నవి. యుక్త వయస్సులోనే వైవిధ్యము కలిగి పసివారైన తన పుత్రులను రాచకులమునందు పెంచవలసి వచ్చినందున ఆమె తీవ్ర కష్టంలో పాలయ్యేను. ఇక తనయులు పెరిగి పెద్దవారైన పిమ్మటయు వారి కర్మల వలన ఆమె దుఃఖములను అనుభవింపవలసి వచ్చెను. ఈ విధంగా ఆమె కష్టంలో నిరంతరంగా కొనసాగెను. అనగా దుఃఖములు ఆమెకు విధి నిర్దేశితములైనట్లుగా తెలియచున్నది. అట్టి దానిని మనుజుడు ఏ మారము కలత చెడక సహింపవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇక మరి నాకు ఆయన చెప్తున్నారు కదా భీష్ముడు, నా కోడలైన కుంతీదేవి ఉన్నదంటే మీకేమో అంతటి కష్టాలు, అన్యాయం జరిగింది. ఈ కుంతీదేవి మరి ఎంతో గొప్పవాడైన పాండురాజు ఆయన భార్య. అయితే ఆయన పోయిన తర్వాత ఆవిడ మరి ఇలా ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా పెంచి పెద్దవాళ్ళని చేయడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలను ఆవిడ అనుభవించింది. పెరిగిన తరువాత కూడా మరి మీతో పాటు ఆవిడ ఎన్నో కష్టాలు అనుభవించవలసి వచ్చింది. సో ఆవిడికి ఈ కష్టాలే ఆవిడ జీవితంలో ఎక్కువ భాగం ఆవిడ కష్టాల్లోనే ఉంది. కానీ మనందరం చూసాం ఆవిడ ప్రార్థనల్లో, ఈ కష్టాల వల్లే మేము మీకు దగ్గర కాగలిగాము. కాబట్టి నీ సామీప్యం, నీ యొక్క దర్శనం మాకు నిత్యం అవుతూ ఉండాలి అంటే మాకు కష్టాలే రావడం నాకు ఇష్టం అని ఆవిడ అనడం మనం చూసాం. సో అలా ఆవిడ యొక్క కష్టాలను కూడా తలుచుకుంటున్నారు. ముందు పాండవులకి ఈ రకంగా వచ్చింది. మరి సంస్థితే అతిరథే పాండవ్, అతిరథుడు అంటే ఎంతో గొప్ప వీరుడైన ఈ పాండురాజు మరి తర్వాత కుంతీదేవి బాలప్రజ అంటే ఈ చిన్న పిల్లలతో మరి నా కోడలు అయినటువంటి కుంతీదేవి యష్కృత్మతే, మీ కారణం చేత బహూన్ క్లేశాన్, పాపం మీ వల్ల ఆవిడ ఎన్నో కష్టాల పాలైంది, మీ వల్ల కూడా ప్రాప్త అంటే అనుభవించింది. తోకవతి ముహు అంటే మరి ఇంత సంతానం ఉన్నా కూడా పెద్దవాళ్ళైన ఈ యుక్త వయస్కులు, వీళ్ళేం పసిపిల్లలు కాదు, వీళ్ళు ఎంత పెరిగి పెద్దవాళ్ళైనా ఆవిడ కష్టాలు తీరలేదు. మరి సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ రోజుల్లో ఏమో కానీ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు వాళ్ళని ఎంతో బాగా చూసుకోవడం, వాళ్ళ కష్టాలు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తీరడం చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఇలా మీరు యుక్త వయస్కులై పెద్దవాళ్ళు అయినా కూడా ఆవిడ కష్టాలకు మరి తీరే అవకాశం దొరకలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక ఆవిడ
కుంతీదేవి మరి అతిరథుడు మహావీరుడైన పాండురాజు, మరి ఆయనే ఈ రాజ్య విస్తరణ చేసింది ఎవరంటే పాండురాజే. కాబట్టి మరి ఆయన మరణం తర్వాత ఆవిడకి ఇన్ని కష్టాలు వచ్చాయి. మీరు పెద్దవాళ్ళైనా కూడా ఆవిడ కష్టాలేమీ తీరలేదు. సర్వం కాలకృతం మన్యే భవతాం చాయద ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలి. రాజేశ్వరి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణామం మాతాజీ. అనువాదము భాష్యము బై శ్రీల ప్రభుపాద వారికి జై. నా అభిప్రాయం ప్రకారము ఇది అంతయు అనివార్యమైన కాలము వలనే సంభవించి ఉన్నది. మేఘమండలము వాయువు వశమై ఉన్నట్లు ప్రతి లోకవాసులను అట్టి అనివార్యమైన కాలమునకు వసులై ఉండురు. భాష్యము. సమస్త లోకముల పైన కాల నియంత్రణము ఉన్న రీతిగానే విశ్వమందలి సమస్త ప్రదేశము పైనను కాల నియంత్రణం ఉన్నది. మేఘమండలము వాయువు ఆధీనమున ఉండు రీతి సూర్యునితో సహా పెద్ద పెద్ద గ్రహములన్నీను వాయువు చేతనే నియంత్రింపబడుచుండును. అదే విధముగా అనివార్యమైన కాలము వాయువును ఇతర మూలకములను కూడా నిగ్రహించుచున్నది. ఈ విధముగా భౌతిక జగమునందలి శ్రీకృష్ణ భగవానుని శక్తిపూర్వక ప్రాతినిధ్యమైన దివ్యకాలంచే సమస్తము అదుపులో నుంచబడుచున్నది. తత్కారణంగా ధర్మరాజు అనూహ్యమైన కాల ప్రభావమునకు చింతింపవలసిన అవసరం ఏమాత్రము లేదు. భౌతిక జగమున ఉన్నంత కాలము ప్రతి ఒక్కరూ కాలము యొక్క చర్య ప్రతిచర్యలను అనుభవింపవలసియే ఉండును. తాను పూర్వజన్మమున పాపములు చేసిననియు తత్ఫలితముగా దుఃఖములను అనుభవించుచుంటుననియు ధర్మరాజు తలంపరాదు. పరమ పవిత్రుడైన వాడు కూడా భౌతిక ప్రకృతి యొక్క పరిస్థితి వలన క్లేశములను అనుభవింపవలసి వచ్చును. కానీ ఆ పవిత్రాత్ముడు ధర్మ నియమానుసారము వర్తించుచు బ్రాహ్మణులు వైష్ణవులచే మార్గదర్శనము చేయబడి కారణమున శ్రీకృష్ణ భగవానుని ఎడ పూర్ణ శ్రద్ధను కలిగి ఉండును. ఈ 3 మార్గదర్శన విషయములే మానవుని జీవన లక్ష్యము కావలెను. కాలము యొక్క జిత్తులచే ఎవ్వరునూ కలత చెందరాదు. విశ్వమును నియంత్రించడి బ్రహ్మదేవుడు కూడా కాలము యొక్క ఆధీనంలో ఉన్నట్టివాడే. కనుకనే ధర్మనిరతుడైనప్పటికీ కాలమునకు ఆధీనమైతునని ఎవరునూ కలత చెందరాదు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. సో ఇక్కడ మరి ఏమంటున్నారు అంటే, ఇంకా భీష్మ పితామహుడు తన అభిప్రాయం ప్రకారం ఇదంతా కూడా మరి కాలమే. ఏది ధర్మరాజు పాండవులకు వచ్చిన కష్టాలు, కుంతీదేవికి వచ్చిన కష్టాలు, ఇదంతా కూడా కాలం వల్లే సంభవిస్తోంది. ఎందుకు కాలం వల్ల సంభవించడం ఏమిటి అంటే, ఇక్కడ మేఘం గనక వాయువు వశంలో ఉన్నట్లు మరి మేఘాలన్నీ గాలి నియంత్రిస్తూ ఉంటుంది వాటి యొక్క గమనాన్ని. అవి ఎటు వెళ్ళాలి అన్నది గాలిని బట్టి ఉంటుంది కదా, వాయువుని బట్టి. సో అవన్నీ కూడా వాయు వశ ప్రకారం అంటే వాయువు యొక్క వశంలో ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి అలాగే ప్రతి లోకంలో ఉన్న జీవులంతా కూడా కాలానికి వశలు అని చెప్తున్నారు. సో ఏదొచ్చినా చివరికి అన్నిటినీ నియంత్రించే కాలాన్ని నేను అని భగవంతుడు మరి భగవద్గీతలో కూడా చెప్పారు. కాలక్షయలోక కృత్ అని చెప్పేసి, అసలు నువ్వెవరు ఈ విశ్వరూపంలో అడుగుతాడు కదా. ఈ భయంకర రూపం చూసి నాకు కొంచెం ఇదిగా ఉంది, నువ్వెవరివో, అసలు నీ పర్పస్ ఏమిటో నాకేం అర్థం కావడం లేదు, కొంచెం చెప్పు అన్నప్పుడు నేను మరి కాలాన్ని అని భగవంతుడు అనడం అంటే, ఆ టైం అనేది ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తుంది. మంచైనా చెడైనా ఆగదు, టైం ప్రకారం జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎవరి కోసమో ఆగని కాలం. కాబట్టి కాలమే అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. సో మరి ఇదంతా కూడా అనివార్యమైన కాలం. ఆ కాలం ఎవరు అంటే భగవంతుడు చెప్పారు, నేనే ఆ కాలాన్ని అని. దీని డీపర్ మీనింగ్ అంటే అన్ని భగవద్ నిర్ణయం అన్నట్లుగా. సో ఇక్కడ అందుకని భాష్యంలో మరి విశ్వం అంతా కూడా కాల ప్రకారమే కదా. మరి టైం ప్రకారం సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మరి జరుగుతోంది. ఇక మేఘాలు అవి ఉన్నాయంటే వాయువు కంట్రోల్లో అవి ఎలా ఉంటాయో గాలిని బట్టి మేఘాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి, అలాగే సూర్యుడైనా ఈ పెద్ద పెద్ద ప్లానెట్స్ అయినా
ఇవి కూడా మరి ఒక రకంగా ఈ ఆకాశంలో ఉన్న స్పేస్ తోనే మరి నియంత్రించబడ్డాయి. అలా ఈ ఈ కాలము వాయువును ఇతర మూలకాలను కూడా, అంటే ఇతర పంచభూతాలని కూడా కాలం నిగ్రహిస్తోంది, కంట్రోల్ చేస్తోంది అన్నమాట. వాయువేమో కొన్నిటిని వీటన్నిటిని కంట్రోల్ చేస్తే ఈ ఈ పంచభూతాలని కూడా మరి ఈ కాలం కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. సో అన్నీ కూడా మరి కాలం అదుపులో పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు నేనేదో పూర్వజన్మలో పాపాలు చేశాను అందుకే ఇలా దుఃఖాలు అనుభవిస్తున్నానని అనుకోక్కర్లేదు. ఎంతో పవిత్రమైన వాడు కూడా ఒక్కొక్కసారి ఇలా కష్టాలు అనుభవించాల్సిన అవసరం రావచ్చు. కాకపోతే ఆ పవిత్రాత్ముడు మరి ధర్మం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రవర్తిస్తూ బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని వాళ్ళ చేత మార్గదర్శకాన్ని పొందుతూ ఉంటాడు. అలా భగవంతుడి పట్ల శ్రద్ధతో ఉంటాడు. ఈ 3 మార్గదర్శనాలే మరి మనుషులు ఎవరికైనా కూడా లక్ష్యం, జీవిత లక్ష్యం కావాలి అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారనమాట. కాబట్టి కాలం మనకి ఏ కష్టాలు ఇచ్చినా, ఎలాంటి మాయలులో మనల్ని పెట్టినా మనం కలత చెందకుండా మరి అలా భగవద్భక్తిలో మనం విశ్వాసాన్ని నుంచి ముందుకు సాగిపోవాలి. బ్రహ్మదేవుడు కూడా కాలం యొక్క అధీనమే, మరి ఆయనకు కూడా కాల పరిమితి ఉన్నది. కాబట్టి ఎంత ధర్మ నిరతుడైనప్పటికీ కాలానికి అధీనం అయ్యానని ఎవరు కూడా అనుకోకూడదు, కలత చెందకూడదు. అంటే నేను ఎంతో అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా మరి కాలానికి ఇలా గురవుతున్నాను అని అనుకోకూడదు, కష్టాల పాలని తరువాత కాలాన్ని అధిగమించగలనని కూడా అనుకోకూడదు, నేను ధర్మంలో ఉన్నాను కాబట్టి అని అహంకారంతో. సో ఎప్పుడు మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ ఏది ఎలా ఉన్నా మనం ఆ భక్తిభావంతో సాగిపోవాలి అన్నది ఇక్కడ ఫైనల్ గా మన భాష్యంలో అర్థం అన్నమాట. సో ఇక్కడ ఇంతకి శ్లోకంలో ఇదంతా కూడా కాలమే. మన మేఘాలన్నీ గనక ఈ వాయువు ఎలా కంట్రోల్ చేస్తోందో మేఘాలను, మనందరి గమనాలను కూడా, ఈ లోకంలో వాళ్ళందరి గమనాలను కాలమే కంట్రోల్ చేస్తుంది. యత్ర ధర్మసుతో రాజా గదా పాణిర్వృకోదరః కృష్ణో స్త్రీ గాంధీవం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్. చంద్రావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. అనువాదము. కాల ప్రభావం ఎంత విచిత్రమైనది, అది నిక్కముగా అనివార్యమైనది. లేనిచో ధర్మదేవత తనయుడైన ధర్మరాజు, గదాధారి అయిన భీముడు, గాంధీవమును దాల్చిన గొప్ప విలుకాడైన అర్జునుడు, మరియు అన్నింటికీ మించి పాండవులకు ప్రత్యక్ష హితైషి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుట ఎనున్నది ఎట్లు సంభవము? భాష్యంపై శ్రీల ప్రభుపాద వారికి జై. భౌతిక ఆధ్యాత్మిక వనరులకు సంబంధించినంత వరకు పాండవులకు దేనియందును కొరత లేదు. మహావీరులైన భీమార్జునులు నిలిచి ఉన్న కారణముగా వారు భౌతికముగా సమస్తమును కలిగి ఉన్నారు. ఇక ధర్మరాజు స్వయంగా ధర్మమునకు చిహ్నమై ఉన్నాడు. అన్నింటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా వారి వ్యవహారములందు హితైషిగా వర్తించెను. అయినప్పటికీ పాండవుల పక్షమున పలు విపత్తులు సంభవించినవి. శ్రీకృష్ణుని ప్రత్యక్ష పర్యవేక్షణలలో పుణ్యకర్మల బలము, మానవ బలము, రాజనీతి బలము, ఆయుధ బలము మొదలగునవి కలిగి ఉన్నను వారు పెక్కు కష్టములను అనుభవించింది. అది అనివార్యమైన కాలం యొక్క ప్రభావముగా మాత్రమే వివరింపబడగలదు. కాలం అన్నది శ్రీకృష్ణ భగవానునితో ఏకమైనట్టిది కనుకనే కాల ప్రభావము ఆ దేవదేవుని వివరింపరానట్టి ఇచ్చను సూచించుతున్నది. తత్కారణమున ఏదేని విషయము మానవ పరిధికి మించిపోయినప్పుడు చింతించుట నిరర్థకము. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉన్నవి ఈ శ్లోకాలన్నీ. సో ధర్మరాజుతో మరి అంటున్నాడు, మరి కాల ప్రభావం ఎంత విచిత్రమైనది, అది అనివార్యం, తప్పదు. ఈ కాల ప్రభావం ఎలా అంటే ప్రభావం అంటే ఏది ఇచ్చినా కాలం యొక్క ప్రభావం ఏముంది, మనకు వచ్చేవన్నీ కాలం ఇచ్చే ప్రభావమే. కష్టాలు అవనివ్వండి, సుఖాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా
మనం అనుకుంటున్నామని మనం భగవద్గీతలో చూసాం. మన ఫీలింగ్స్, సుఖం అనే ఫీలింగ్, దుఃఖం అనే ఫీలింగ్, మాత్రా స్పర్శాస్తు కౌంటేయ శీతోష్ణ సుఖ దుఃఖద అని చూసాం కదా. సో ఈ ఇంద్రియాలతో కాంటాక్ట్ వల్లే చలి వేడి లాంటి సుఖము దుఃఖం అనే ఫీలింగులు, చలి వేడి అని మనకి కనిపిస్తున్నాయి. చలికాలం ఎండాకాలం లాగా వచ్చే సుఖ దుఃఖాలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇంద్రియ కనెక్షన్తో అని చూసాం. సో అలా అన్నీ కూడా కాల ప్రభావం ఎంత విచిత్రం, అది మరి అనివార్యం, తప్పదు. లేనిచో ధర్మదేవత తనయుడు స్వయంగా ధర్మరాజు, మరి గొప్ప గదాధారుడు భీముడు, గాంధీవి అర్జునుడు, వీటన్నిటికీ మించి ప్రత్యక్షంగా భగవంతుడు వాళ్ళకి హితైషిగా ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలగడం అనేది కాల వైపరీత్యం కాక ఇంకా ఏమిటి అంటున్నాడు అన్నమాట. ఎలా సంభవము? సో అది ఎత్ర ధర్మసూతో రాజా, ఎక్కడైతే ధర్మసూతుడైన ధర్మరాజు ఉన్నాడు, గదాపాణి గదను ధరించిన వృకోదరుడు అంటే భీముడు, కృష్ణోస్త్రీ గాంధీవం అంటే మరి అర్జునుడు, ఇక్కడ మరి ఆయనకు కూడా ఉన్నది, అర్జునుడికి ఈ గాంధీవం ఉన్నది కాబట్టి గాంధీవం అనే ఆయుధధారి అయిన అర్జునుడు, చాపం విల్లు అంటే ఆ విల్లు గాంధీవం విల్లు కదా. సుహృత్ కృష్ణ తతో విపత్, సుహృత్ శ్రేయోభిలాషి హితైషి అయిన శ్రీకృష్ణుడు మరి తత ఉన్న చోట విపత్తు ఆపత్తులు వచ్చాయి, ఆపదలు వచ్చాయి అంటే ఎంత విచిత్రం అంటున్నాడు అనమాట. సో కాల ప్రభావం ఎంత విచిత్రమైనది. ఇంత గొప్ప గొప్ప ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరినీ మించి భగవంతుడు ఉన్న చోటు కూడా విపత్తులు కలిగాయి అన్నది ఎంత ఆశ్చర్యం. నహ్యస్య కర్కి చిత్రాజన్ పుమాన్ వేద విధిత్సితం యద్విజిజ్ఞాసయా యుక్త ముఖ్యంతి కవయోపి. శ్రీదీపమ్మ కదా. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఓ రాజా, భగవానుని అనగా శ్రీకృష్ణుని యోచనను ఎవ్వరును ఎరుగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు కావించను ఆ విషయమున మోహితులగుచున్నారు. భాష్యం వైద్య శ్రీల ప్రభుపాదుల వారికి జై. తన పూర్వ పాపకర్మలు వాటి ఫలితములైన క్లేశముల ఎడ ధర్మరాజు మోహము పరమ బ్రాహ్మణికుడైన భీష్మునిచే అనగా 12 మహాజనులలో ఒక్కడుగా సంపూర్ణముగా నిరసింపబడినది. అనంతకాలం నుండి బ్రహ్మ రుద్రాది దేవతలతో సహా ఎవ్వరును శ్రీకృష్ణ భగవానుని యోచనను ఎరుగజాలకపోయరనడి విషయమును భీష్ముడు ధర్మరాజునకు నచ్చజెప్పి యత్నించుచున్నాడు. ఇక అట్టి ఎడ దానిని మనం ఎట్లు అవగతము చేసుకొనగలము? దానిని గూర్చి విచారణ కావించుట కూడా వ్యర్థ కార్యము. మునుల యొక్క జిజ్ఞాసాపూర్వకమైన తత్వ విచారణలు కూడా శ్రీకృష్ణ భగవానుని యోచనను అవగతపరచలేవు. కావున ఈ విషయమున ఎట్టి వాదోపవాదములు లేకుండా ఆ దేవదేవుని ఆజ్ఞలకు కట్టుబడి వర్తించుటయే ఉత్తమ విధానం. వాస్తవమునకు పాండవుల కష్టములు వారి పూర్వ కర్మల వలన కలుగలేదు. ధర్మయుక్తమైన రాజ్యమును ఏర్పరచవలనని యోచనను శ్రీకృష్ణ భగవానుడు అమలు పరచవలసి ఉన్నందున అతని ప్రియమైన భక్తులు ధర్మజయమును స్థాపించుటకై కష్టములను ఎదుర్కొనవలసి వచ్చాను. ధర్మ విజయమును గాంచి భీష్మదేవుడు నిక్కముగా సంతృప్తి చెందాను. తాను ధర్మరాజుకు విరుద్ధముగా యుద్ధము కావించినను అతడు సింహాసనమును అధిష్ఠించుటను గాంచి భీష్ముడు మిక్కిలి ముదం అందెను. ఎవరు యత్నించినను ధర్మమును జయింపజాలదని శ్రీకృష్ణ భగవానుడు చూపదలచినందున భీష్ముడు వంటి యోధుడును కురుక్షేత్ర రణమున జయమును పొందలేకపోయాను. భీష్ముడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనను ఆ దేవదేవుని సంకల్పము చేతనే పాండవులకు విరోధముగా యుద్ధము చేయదలచెను. భీష్ముని వంటి యోధుడైనను అధర్మము పక్షమును వహించినచో జయమును పొందజాలనని భగవానుడు తెలియజేయగోరుటయే అందులకు కారణము. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.
మరి అంటే భీష్ముడు భగవద్భక్తుడు అయినప్పటికీ కూడా తను ఇక అధర్మం పక్కన ఉన్నాడు. అంటే ఏదో మరి ఆ కౌరవ వంశానికి తను ఆ రకంగా చేయవలసిన బాధ్యత ఉన్నది అనుకుని ఆయన కౌరవ వంశానికి ఎవరు ఆ టైంలో రాజు అయితే వాళ్ళ కింద ఉండడం ఆయన ధర్మం అనుకోబట్టి, సో ఆయనకు తెలుసు మరి నేను అన్యాయం వైపు ఉన్నాను, అధర్మం వైపు ఉన్నాను అన్నది మరి అయినా కాబట్టి నాకు జయం అనేది లేదని భీష్మ పితామహుడికి ముందుగానే తెలిసి కూడా ఆయన తన యొక్క ఆ బాధ్యత ప్రకారం అటువైపు ఉండడం జరిగింది. సో ఈ విషయం అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు ఆయన, మరి ఇంతకీ శ్లోకంలో ఏం చెప్పారు, భగవంతుడి ప్లాన్ ఏమిటో ఎవరికి తెలియదు, ఆయన యోచన, భగవంతుడి మనసులో ఆయన యొక్క సంకల్పం ఏమిటో మనం అందరం తెలుసుకోలేము. ఎంతో తత్వవేత్తలు ఎంత తీవ్రంగా విచారణ చేసిన వాళ్ళు కూడా ఈ విషయంలో మోహితులవుతున్నారు. సో మామూలుగా మనం అందరం అంటే ఇక్కడ భాష్యంలో ఈ విషయాన్ని ఎలా వివరించారు అంటే, మనం ఈ పాండవులంతా ఏదో వాళ్ళ కర్మ ఇలా ఉండబట్టి పూర్వజన్మలో ఈ కష్టాలు వచ్చాయి వాళ్ళకని అనుకోవడానికి లేదు. ఈ సరి అయిన ధర్మ సంస్థాపన చేయడానికి తనకి ఎవరైతే అత్యంత భక్తులో వాళ్ళని భగవంతుడు ఏరుకుని ఈ రకమైనటువంటి ప్రణాళిక ద్వారా ఈ రకమైనటువంటి ఒక సంకల్పంతో ఆయన ఇదంతా కూడా అరేంజ్ చేశారు. మరి నటన సూత్రధారి అని భగవంతుడికి పేరు కూడా ఉంది కదా. సో ఆయన ఆ టైంలో మరి అధర్మం అంతగా అన్యాయం చెలరేగుతోంది కాబట్టి మరి అదంతా కూడా సరిదిద్దడానికి వీళ్ళు కష్టాల పాలు అయ్యారు అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల కాదు, కానీ భగవంతుడు వీళ్ళని ఆ రకంగా భక్తులు తట్టుకోగల భక్తి వాళ్ళకు ఉన్నది. ఇంకొకరైతే మరి మీ కష్టాలను ఇంకొకరు బ్రతికి బయటపడటం కూడా సాధ్యం కాని కష్టాలు మీవి, మీకు భగవంతుడు ఈ బ్రాహ్మణులు వీళ్ళంతా వీళ్ళ యొక్క ఆశ్రయం వల్ల మీరేదో ఇలా బ్రతికి జీవించి ఉన్నారని ముందే చెప్పాడు కదా. సో ఆయనకి ఇదంతా తెలుసు అన్నమాట భీష్మ పితామహుడికి. సో ఇదంతా ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం కాబట్టి అది ఎవ్వరికీ అర్థం కాదు. ఎంత గొప్ప గొప్ప ఋషులైనా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ భగవతత్వం ఏమిటో ఆ సంకల్పం ఏమిటో ఆయనకే తెలుసు. అందుకని మనం అందుక అంటూ గెస్సులు చేయడం కూడా వేస్ట్ టైం అంటున్నారు అనమాట. మనం అది ఇది అని ఊహించడం కూడా అనవసరం, దాని గురించి విచారణ కావించడం కూడా వ్యర్థకాలం అంటున్నారు. వ్యర్థ కార్యం, వేస్ట్ ఆఫ్ అనవసరపు పని అనమాట. ఎందుకంటే మనకు అర్థం కాదు. అందుకనే ఆయన అచింత్యుడు అని కూడా మనం చూస్తాం ఆయన్ని. అంటే మన ఆలోచన విధానానికి అందని వాడు, హీస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనం ఊహించలేము ఆయన ఎందుకు చేస్తున్నారు అందుకు చేస్తున్నారు అని. అందుకని ఆ విషయాల మీద మనం ఎందుకు ఇలా చేశారు ఎందుకు అలా చేశారు అని మనం లాజికల్గా ఏదో ఆలోచించి ఏదో లాజిక్తో ఇవన్నీ ప్రూవ్ చేయాలనుకోవడం కూడా అనవసరం అంటున్నారు అనమాట. సో ఎందుకని మహాతత్వవేత్తలే ఎంతో తీవ్రంగా విచారణ చేసినా వాళ్ళకి అర్థం కాక మోహితులవుతున్నారు. భగవంతుడి సంకల్పం ఎవరికి అర్థం కాదు. తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాథ అనాథ పాహి ప్రజాపహో ప్రభో. సో నెక్స్ట్ ఎవరు? విజయ మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భావము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిసి శ్రీల ప్రభుపాదులకి జై. కావున ఓ భరత శ్రేష్ఠ యుధిష్ఠిరా, ఇది అంతయు భగవాని యోచనయేనని నేను భావించుచున్నాను. అట్టి అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపము. ఇప్పుడు నీవు పాలనాధికారి వైతివి కనుక ఓ ప్రభు, అనాథులైన ప్రజలు రక్షణ పారమును నీవు ఇప్పుడు స్వీకరింపవలేను. భాష్యము. ఇట్టి ఇల్లాలు తన కుమార్తెకు ఉపదేశం చేయట ద్వారా కోడలికి ఉపదేశము గావించినను ఒక సామెత కలదు. అదే విధముగా భగవానుడును భక్తునకు ఉపదేశము చేయట ద్వారా జగత్తునకు ఉపదేశము కావించును. భక్తుడైన వాడు భగవాను నుండి కొత్తగా తెలుసుకొనవలసిన ఏదీను ఉండదు. ఏలియన ఆ దేవదేవుడు శ్రద్ధావంతుడైన భక్తునికి
అంతరంగం నుండియే సదా ఉపదేశంలో కావించుచుండును. కనుకనే భగవద్గీత ఉపదేశంలో సందర్భం వలె ఎప్పుడైనాను భక్తులకు ఉపదేశం జరిగినట్లు కనిపించిన సో అది కేవలము అల్పజ్ఞులైన జనులకు ఉపదేశం చేయు నిమిత్తమే అయి ఉన్నది. తత్కారంలో ఏ మాత్రము కలత చెందక భగవాను నుండి సంప్రాప్తమైన కష్టములను వరదానముగా అంగీకరించుట అనేది భక్తుని ధర్మమై ఉన్నది. ఎటువంటి సంశయము లేకుండా రాజ్యపాలనా భారమును స్వీకరింపమని ఇచ్చుట భీష్మదేవుడు పాండవులకు ఉపదేశించుచున్నాడు. కురుక్షేత్ర యుద్ధం కారణమున అనాథులైన ప్రజలు ధర్మరాజు పాలనకై వేచి ఉండేరి. శుద్ధ భక్తుడైన వాడు తనకు కలుగు కష్టములను భగవత్ ప్రసాదముగా భావించును. భగవానుడు పూర్ణుడు కనుక ఆ రెండింటిని నడుమ ఎటువంటి లౌకిక భేదము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. సో యుధిష్ఠిరా, మరి ఇదంతా కూడా భగవంతుడి ఆలోచనే అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అచింత్యమైన అంటే అన్ఇమాజినబుల్, అచింత్యం, మన ఊహకందనిది, అంటే మనకు అర్థం కాదు అంటున్నారు. సో భగవత్ సంకల్పం మనం ఏదో అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం కూడా అనవసరం అని ఇంతకు ముందే చెప్పారు. సో భగవత్ సంకల్పాలు అన్నీ అర్థం కాకుండా ఉంటాయని కాదు, కానీ అర్థం కానివి కూడా ఉంటాయి. ఉన్నప్పుడు ఎందుకు అర్థం కావడం లేదని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలనుందో పర్ఫెక్షన్తో చేసేటటువంటి శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన ఆ ప్రకారంగా జరిపిస్తారు. కాబట్టి ఆ విశ్వాసంతో ఉండాలి భక్తుడు అనేవాడు. మనం ప్రశ్నించడం కాదు, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. అచింత్యమైన భగవత్ సంకల్పాన్ని మనం ఆమోదించి దానిని అనుసరించడమే మన పని ఇప్పుడు అని స్వయంగా భీష్ముడే అంటున్నాడు. కాబట్టి నువ్వు అసలు ధర్మరాజు అనుకోవడం లేదు నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయని. ఎప్పుడు పాపం పాండవుల్లో ఉన్న ప్రత్యేకతే అది. వాళ్ళు ఎస్పెషలీ ధర్మరాజు ఎలా చెప్తే మరి తమ్ముళ్ళందరూ కూడా అదే చేస్తారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఏనాడు శ్రీకృష్ణుణ్ణి నువ్వు ఇంత మరి నీ భక్తులో నీకు ఇంత ఇది నీ పట్ల ఇంత శ్రద్ధతో భక్తితో ఉంటున్నావు మరి ఏమిటని కుంతీదేవి అడగలేదు. ఎవరు కూడా ఆయన్ని ఎప్పుడు ఆ విషయం అనలేదు. అందుకనే భగవంతుడు అటువంటి భక్తులనే ఆయన ఎంచుకుని తన యొక్క కార్యాన్ని జరిపిస్తాడు. ఎలా జరిపించాలి, ఎవరు ఆ కార్యానికి అంటే ఎవరు ఎక్కువగా తన కార్యానికి సూటబుల్ ఎవరో ఆయనకు తెలుసు. కాబట్టి అలాంటి భక్తుల్ని ఆయన ఎన్నుకుంటారు. సో వాళ్ళు ఏదో కష్టాలు వాళ్ళకి ఎంతగానో మరి భగవద్ అనుగ్రహం కూడా తద్వారా ఉంటుంది. ఎందుకు అంటే నిత్యము వాళ్ళు భగవంతుని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆయన వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండేవారు. మరి అది ఎంత అదృష్టం, వాళ్ళకి ఆ అదృష్టం ఉన్నది కదా. సో అందుకని భగవంతుడి యొక్క సంకల్పం మనకు తెలియదు, ఇదంతా ఆయన యొక్క సంకల్పమే. మనం ఆ సంకల్పం ఎటువంటిదైనా ఆమోదించి అనుసరించవలసిందే. నువ్వు ఇప్పుడు రాజు అయ్యావు కాబట్టి ఈ రాజా ప్రభు అంటూ సంబోధిస్తున్నాడు. మరి తన మనవడైనా కూడా రాజు అయ్యాడు కాబట్టి ప్రభు అనాథలైన ప్రజల రక్షణాభారాన్ని నీవు ఇప్పుడు స్వీకరించు అని చెప్పి ఫస్ట్ బాధ్యత ఏమిటి, ఫస్ట్ డ్యూటీ రాజు అనేవాడు ప్రజలను రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు అనాథులు, అంటే మరి రాజు లేకుండా ఉన్నారు, నీవిప్పుడు రాజు అయ్యావు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు రక్షించు అని చెప్పి ఎంతో చక్కగా రాజనీతి ధర్మం ఏమిటో రాజు ఎలా ఉండాలో చెప్తాడనమాట లాస్ట్లో. అంటే పెద్దవాడిగా తాతగారిగా ధర్మం తెలిసిన వాడిగా భీష్ముడు ఈ రకంగా తన మనవుడికి కాబోయే రాజుకి బోధనలు చేయడం. ఫస్ట్ బోధన నీ ప్రజల యొక్క రక్షణ భారాన్ని నీవు స్వీకరించు అని చెప్పి ఒక లీడర్ అయినా మరి ఒక రాజైనా చేయవలసింది ఏమిటి అంటే తన మీద ఆధారపడ్డ ప్రజలను రక్షించడం. కాబట్టి తస్మాత్, కాబట్టి ఇదం ఈ దైవతంత్రం విధితంత్రం మరి భగవత్ సంకల్పం వ్యవస్య నిశ్చయించి భరతర్షభ అంటే భరతవంశ శ్రేష్ఠుడా అతనితో అనువాహిత తస్యాన్ అనువాహిత
అతను వాంఛించినట్లుగా అనాథ నాథ, అనాథనాథుడా ప్రభు పాహి, వాళ్ళ యొక్క రక్షణను నువ్వు ప్రజల యొక్క, పాహి ప్రజ అంటే ప్రజల యొక్క రక్షణను నీవు స్వీకరించు అని చెప్పి అంటున్నాడు. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్టిషు. సో నెక్స్ట్ ది భాష్యం జస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివితే చాలు, మీనింగ్ చదివి. హరే కృష్ణ. పుణ్యలీల పద్మావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. అచింతుడైన ఆది పురుషుడే శ్రీకృష్ణుడు, ఈతడే దివ్యభోక్త అయిన ఆదినారాయణుడు. కానీ వృష్ణి వంశమున ఈతడు మనలో ఒకని వలె చరించుచు తనచే సృష్టింపబడిన మాయచ్చే మనలను మోహపరచుచున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. వేద పద్ధతిలో జ్ఞాన సముపార్జన అనున్నది ఆనుమానిక విధానం. అటువంటి వేద జ్ఞానము గురు శిష్య పరంపర రూపంలో ప్రామాణికులైన వారి నుండి సంపూర్ణముగా లభించగలదు. అల్పజ్ఞులైన కొందరు తలచినట్లుగా అట్టి జ్ఞానము ఎన్నడూ మూర్ఖమైనది కాదు. తండ్రిని గుర్తించుటలో తల్లియే ప్రమాణము. అటువంటి రహస్య జ్ఞానములకు ఆమెయే అత్యున్నత ప్రమాణం. అనగా ప్రమాణం ఎన్నడూ మూర్ఖము కాలేదు. ఈ సత్యమే భగవద్గీత ఎందలి 4వ అధ్యాయం నందు 4.2 నందు ధృవపరుపబడినది. అభ్యాసము కొరకు ప్రామాణికుల నుండి దానిని గ్రహించుటయే ఉత్తమ మార్గము. ఇదే పద్ధతి సర్వ జగత్తునందు సత్యముగా స్వీకరింపబడినను మొండివాదము చేసేడి వాడే దీనికి విరుద్ధముగా పలుకును. ఉదాహరణమునకు అంతరిక్ష వాహనముల ద్వారా అంతరిక్షమునకు ప్రయాణించే శాస్త్రజ్ఞులు తాము చంద్రుని వెనుక భాగమునకు ప్రయాణింపనున్నామని పలికినచో జనులు ఆ కథలను గుడ్డిగా నమ్ముదురు. నవీన శాస్త్రజ్ఞులను జనులు ప్రామాణికులను అంగీకరించుటయే అందులకు కారణం. ఈ విధముగా ప్రామాణికులైన వారు పలుకుచుండగా జనసామాన్యము విశ్వసించుతుందరు, కానీ వేద సత్యములను మాత్రము వారు విశ్వసింపరు. ఒకవేళ అంగీకరించినను వాటికి విపరీత వ్యాఖ్యానములను చేయుచుందరు. కనుక ప్రతి ఒక్కరూ వేద జ్ఞానం యొక్క ప్రత్యక్ష అనుభవమును పొందవలసి ఉన్నది. కానీ మూర్ఖముగా వారు దానిని నిరసించుచున్నారు. దీని సారాంశం ఏమనగా గతి తప్పిన మానవుడు కేవలము శాస్త్రజ్ఞుడనడి ఒకే ఒక ప్రమాణమును విశ్వసించుచు వేద ప్రమాణమును త్రోసిపుచ్చును. దాని ఫలితముగా జనులు భ్రష్టులైరి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో అంటే భగవంతుడు అచింత్యుడు అంటే మన ఊహకందని వాడు, ఆది పురుషుడు ఈ శ్రీకృష్ణుడు. ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ, ఆది పురుషుడు నారాయణుడు. పుమాన్ అంటే ఆయనే దివ్యమైనటువంటి భోక్త, అందరికీ చర్మభోక్త అన్నిటికీ భగవంతుడు. మోహయన్ మాయయా లోకం, మోహంలోను మాయలోను ఈ లోకాన్ని ఆ రకంగా ఆయన మోహింపజేస్తున్నాడు. గూఢశ్చరతి అంటే అచింత్యమైనటువంటి ఆ మాయతో ఆయన ఈ వృష్టి వంశంలో చరిస్తూ, అంటే ఈ యదువంశంలో అవతరించి ఆయన ఒక మనిషిగా ఇక్కడ మనుష్య రూపంలో తిరుగుతూ సంచరిస్తూ ఆయన అందరినీ మాయలో పడేస్తున్నాడు అంటున్నారనమాట. కానీ ఆయన ఎవరు? అచింత్యుడు, ఆది పురుషుడు ఈ శ్రీకృష్ణుడు. ఆయన దివ్యభోక్త అయిన ఆదినారాయణుడు. మరి వృష్టి వంశంలో ఏదో మనలో ఒకళ్ళం అనుకుంటున్నాం, మనలో ఆయన తిరుగుతూ చరిస్తూ ఉండబట్టి, కానీ అందరినీ ఈ రకంగా మనల్ని కూడా మోహపరుస్తున్నాడు ఆయన. ఏది మనలో ఒకడు అనుకుంటున్నాం, కానీ ఆయన ఆది పురుషుడు, అచింత్యుడు అంటూ భగవంతుని గురించి మళ్ళీ చెప్తున్నారు. సో ఇంత మంచివాళ్ళు మీరు, మీకు ఎన్ని కష్టాలు, ఈ భగవంతుడు వీళ్ళందరి అనుగ్రహం ఉండి కూడా మీకు ఎందుకు వచ్చాయి అంటే ఇది కాలమహిమ, భగవత్ సంకల్పం. అది మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం కూడా అనవసరం. కాబట్టి మనల్ని ఈ రకంగా ఆయన ఈ మానుష్య రూపంలో యదువంశంలో అవతరించి తిరుగుతూ మనలో ఒకరిగా
అందరినీ కూడా మన మోహానికి గురి చేస్తున్నారు. అంటే మర్చిపోతున్నాం, ఇదేదో ఆయన మనిషి అనుకుంటూ మనం అనుకుంటూ ఉన్నాం. అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం శివః దేవర్షిర్నారద సాక్షాత్ భగవాన్ కపిలో నృప. తర్వాత అంటే ఇది కూడా అస్యానుభావం. సో మరి అంటే దేవర్షి అయిన నారదుడు, భగవద్ అవతారమైన కపిలుడు, వీళ్ళందరూ కూడా ఈ మహిమల్ని ప్రత్యక్షమైన అనుభవం ద్వారా వాళ్ళు చాలా రహస్యంగా తెలుసుకున్నారు అంటున్నాడు అన్నమాట. ఎవరు? అస్యానుభావం, ఈయన యొక్క మహిమల్ని, ఈ భగవంతుడి మహిమల్ని వేద తెలుసుకున్నారంట. ఈ గుహ్యతమైన రహస్యకరమైనటువంటి విషయాలను శివుడు, దేవర్షి అయిన నారదుడు, సాక్షాత్ భగవాన్ కపిల, మరి కపిల భగవానుడు సాక్షాత్తు భగవద్ అవతారమేనంటారు కాబట్టి కపిల భగవానుడు, మరి నృప అంటే రాజా అంటూ పిలుస్తూ ఈ శివుడు, నారదుడు, కపిలుడు వీళ్ళందరూ కూడా ఈ భగవంతుడి మహిమలను చాలా ప్రత్యక్షంగా అనుభవం ద్వారా వాళ్ళు ఈ రహస్యాలను తెలిసి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ భాష్యం చదవచ్చు. నేను చదువుతాను మాతాజీ. చదవండి. భాష్యము బై శ్రీప్రపాద్కి జై. శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తులందరూ భావుకులై ఉన్నారు. అనగా పలు విధములైన దివ్యమగు ప్రేమయుత సేవలో భగవానుని మహిమలను తెలిసిన వారని భావము. భగవానుని ప్రధాన రూపమునకు అసంఖ్యాక విస్తారములున్నట్లే అతని శుద్ధ భక్తులు కూడా అసంఖ్యాకములుగా ఉన్నారు. వారందరూ పలు విధములైన రసభావనలలో భక్తియుత సేవలో నియుక్తులై ఉండును. భగవానుని పరమభక్తులు 12 కలరు. బ్రహ్మ, నారదుడు, శివుడు, సనక సనందాదులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, భీష్ముడు, జనకుడు, శుకదేవ గోస్వామి, బలిమహారాజు, యమధర్మరాజు అనేటి వారలే ఆ 12 మంది. ఆ విధముగా భగవాన్ మహిమను ఎరిగిన ఈ 12 మందిలో ఒకడైన భీష్ముడు ఇచ్చట కేవలము 3 నామములనే ప్రస్తావించినాడు. రోమాంచము, కంపనము, అశ్రువులు, స్వేదము వంటి లక్షణములను భక్తి తన్మయత్వంలో ప్రదర్శించు భక్తుడే అనుభావమును భగవన్ మహిమను గూర్చి ఎరుగలడని నవయుగపు ఆచార్యులలో ప్రముఖులైన విశ్వనాథ చక్రవర్తుల వారు పలికి ఉన్నారు. భగవానుని మహిమలను గూర్చి స్థిరమైన అవగాహన ఏర్పడినప్పుడు అట్టి భక్తి లక్షణములు మరింతగా వృద్ధి నొందగలవు. అటువంటి భావములే యశోదా కృష్ణుల నడుమ శ్రీకృష్ణుని తాళతో బంధించుట మరియు అర్జునుని యొక్క ప్రేమ కారణమున భగవానుడు రథసారథ్యము వహించుట అందు ప్రదర్శింపబడినవి. భక్తులకు అతడు లొంగియుండుట చేతనే ఆ లీలలు ప్రదర్శించబడినవి. భక్తులకు అతడు లొంగియుండుట చేతనే ఆ లీలలు ప్రదర్శించబడినవి. భగవాను లీలలో అది మరి యొక్క విశేషము. శుకదేవ గోస్వామి, సనక సనందాదులు ఆధ్యాత్మిక స్థితిని పొంది ఉన్నను భగవానుని వేరొక భావముచే ఆకర్షితులై శుద్ధ భక్తులుగా మారిరి. భగవానుడు భక్తులకు కలుగజేసే కష్టములు కూడా వారిరువురి నడుమ కొనసాగు ఒక రకమైన ఆధ్యాత్మిక భావమే అయి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణుడు నేను నా భక్తుని కష్టములకు గురి చేయుదును, అంతటా అతడు నా దివ్యమగు భక్తి భావములో మరింతగా పవిత్రుడు కాగలడు అని పలికి ఉండెను. భక్తుడైన వారిని కష్టములకు గురి చేయుట అన్నది కేవలము అతనిని మిథ్యాపూర్ణమైన భౌతిక బంధముల నుండి ముక్తిని గావించుట కొరకే. జగమునందలి లౌకిక బంధములు భౌతికానందంపై ఆధారపడి ఉండగా అట్టి ఆనందము భౌతిక సంపత్తులపై ఆధారపడి ఉండును. కనుక అటువంటి భౌతిక సంపత్తులు భగవానునిచే హరింపబడినచో భక్తుడు 100 పాళ్ళు భగవానుని దివ్యమగు భక్తియుత సేవకే ఆకర్షితుడు కాగలడు. ఈ విధముగా భగవానుడు భౌతిక స్థితి అనడి పంకము నుండి పతిత జీవుని ఉద్ధరించును. అనగా భగవానునిచే భక్తులకు కలిగించబడు కష్టములు పాపకర్మల పాపకర్మల వలన కలిగేడి కష్టములకు పూర్తిగా భిన్నమైనటివి. శ్రీకృష్ణుని యొక్క ఇటు దివ్య మహిమలు మహాజనులైన బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు, కపిలుడు, సనక సనందాదులు, భీష్ముడు వంటి వారులకు ప్రత్యేకముగా సువిదితములు.
పూర్వము తెలిపినట్లుగా వారి కరుణచే అట్టి మహిమలను మనుజుడు గ్రహింపగలడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ మరి మనకి శ్లోకంలో ఈ రకంగా భక్తులు కొంతమందిని ఈ భీష్ముడు చెప్పడం జరిగింది. శివుడు అంటే భగవంతుడి యొక్క సంకల్పం తెలుసుకోవడం మనకి అసాధ్యం అని చెప్పారు కదా. అచింత్యం, ఆయన మనం ఊహించలేము, మన ఊహకు అందనిది. కానీ భక్తులు అంటే ఎలాంటి భక్తులు? శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవదవతారమే అయిన కపిలుడు, వీళ్ళందరూ కూడా ప్రత్యక్షానుభవం ద్వారా వాళ్ళు ఆయన యొక్క మహిమను, అంటే వాళ్ళు ఆ ప్రత్యక్షంగా ఆయన యొక్క శక్తిని వాళ్ళు ఆ కనెక్షన్తో, భగవంతుడు ఆ యోగా కనెక్షన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే భగవంతుడి యొక్క ఆ లక్షణాలను వాళ్ళు ప్రత్యక్షంగా పొంది ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు అర్థమైంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పరమ రహస్యంగా అది అందరికీ విదితమయ్యేది కాదు. అటువంటి విలక్షణమైన భక్తులు అన్నమాట వాళ్ళు. సాధారణ భక్తులు కూడా, సాధారణ శుద్ధ భక్తులు కూడా కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు వీళ్ళందరూ. కాకపోతే ఇక్కడ ఆయన 3 పేర్లను మాత్రమే చెప్పడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో భగవత్ మహిమల్ని గురించి మనకి అవగాహన వచ్చినప్పుడే మనకు ఆ భక్తి లక్షణాలు డెవలప్ అవుతాయి, అంతే కదా. మరి ఆయన యొక్క మహిమలను అర్థం చేసుకున్న తరువాత మరి అప్పుడే ఈ భక్తి భావం అనేది, గొప్పదనం అనేది వస్తుంది. సో అందుకే యశోదా కృష్ణులు మధ్య, అలాగే మరి అర్జునుడికి ఆయన పట్ల ఉన్న ప్రేమ, ఒక మిత్రుడిగా అదంతా కూడా మనం చూస్తాం. ఆయన రథసారథ్యం వహించి ఆ ప్రేమకు ఎంత మిత్రుడి పట్ల ఉన్న ప్రేమను ఆయన ఆ రకంగా, మరి భగవంతుడు సాక్షాత్తు ఆయన సారథిగా వెళ్ళాడు. అలాగే మరి యశోదాదేవి ఆవిడ బంధించినా కూడా ఆ బంధాన్ని ఆయన ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆవిడ తల్లిగా శిక్షించింది కాబట్టి దానికి ఆయన కట్టుబడి ఉన్నారు అంటూ చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్స్. అలా భగవంతుడు భక్తులకు లొంగి ఉంటాడు కాబట్టే ఆ లీలలు అలా ఆ విషయాన్ని రుజువు చేయడానికి లీలలు ప్రదర్శింపబడ్డాయి. అది భగవత్ లీలల్లో ఒక విశేషం అంటూ చెప్తున్నారనమాట. సో సుఖదేవ మహాముని, సనక సనందలాదులు వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక స్థితిని పొంది ఉన్నారు. వాళ్ళు వేరొక భావంతో ఆకర్షితులయ్యారు, అంటే కొంచెం జ్ఞాన భావంలో ఉన్నవాళ్ళు అనమాట. మరి సనక సనందనాదులు కూడా జ్ఞాన మార్గంలో భగవంతుడికి ఆకర్షితులైన వాళ్ళు. సో ఇంతకీ శ్లోకంలో చెప్పిన విషయం అది. ఇలా ముఖ్య భక్తుల్ని కొందరిని భీష్ముడు చెప్తూ, వాళ్ళు భగవంతుణ్ణి, ఆయన మహిమల్ని తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు. ఎలా తెలిసింది వాళ్ళకు అంటే ప్రత్యక్షానుభవం ద్వారా. వాళ్ళు ఎంతో రహస్యంగా, అది అంటే ఎవరికీ తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకోగలిగారు వాళ్ళ యొక్క ప్రత్యక్షానుభవం ద్వారా. యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం అకరో సచివం దూతం సౌహృదాదధ సారథిం. సో ఎవరైతే మన్యసే అనుకుంటారో, ఎవరినైతే నువ్వు అనుకున్నావో, ఏమని? మాతులేయం మేనభావ, నా భావని, ప్రియం మిత్రం నా ప్రియమిత్రుడని, సుహృత్తం శ్రేయోభిలాషని, అలాగే అకరో సచివం అంటే సచివం అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు, కౌన్సిలర్స్ అంటాం కదా, అలాంటి వాళ్ళని. దూత రాయబారిగా వెళ్ళాడుగా వీళ్ళ తరపున, మరి వెళ్ళారు కదా శ్రీకృష్ణుడు. దూతని మనం ఎవరినైతే అనుకున్నామో, సౌహృద మనకి మంచి చేసే వాళ్ళని, అదా ఇంకా పైన రథసారథినని మనం అనుకున్నాం. ఇవన్నీ ఏది నువ్వు అనుకున్నావు అనుకోవచ్చు, భావని, ప్రియమిత్రుడని, శ్రేయోభిలాషని, మనకి సలహాలు ఇచ్చే ఆయనని, రాయబారని, మరి మన మంచి చేసేవాళ్ళని, మన రథసారథిని. నువ్వు ఎవరినైతే అనుకున్నావో ఆయన ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు భగవంతుడే అని డైరెక్ట్గా ఇప్పుడు భీష్ముడు చెప్తున్నారనమాట. సో అది సాక్షాత్తు భగవంతుడే ఆ విషయం మరి వాళ్ళకు అంటే ఈ రకంగా ఆయన ప్రొక్లెయిమ్ చేయడం జరిగింది. అంటే చెప్పడం, అనౌన్స్ చేస్తున్నాడు అనమాట డైరెక్ట్గా.
సర్వాత్మనః సమదృశో పద్వయస్యానహం కృతే తత్కృతం మతి వైషమ్యం నిరవర్త్యస్య న క్వచిత్. హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీ చదువుతారా మీనింగ్? వినీత మాతాజీ నెక్స్ట్. దేవదేవుడైనందున ఇతడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయిన ఈతడు వైషమ్యమనడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఈతడు ఏది వనొచ్చినను అది భౌతికత్వమునకు పరమై ఉండును. అంతేగాక ఈతడు సమచిత్తము కలిగిన. హరే కృష్ణ మాతాజీ. భాష్యం కూడా చదవమంటారా? చదవండి మాతాజీ. ఓకే. భాష్యము వైశ్ల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున ఏదీను అతని నుండి భిన్నముగా లేదు. అతడే కైవల్యము అనగా అతడు తప్ప అన్యమైనది వేరొకటి లేదు. ప్రతిదియు మరియు ప్రతి వారును ఆ దేవదేవుని శక్తి యొక్క వ్యక్తీకరణమే. ఈ విధముగా అతడు తనకు అభేదమైన తన శక్తి రూపములో సర్వత్రా స్థితుడై ఉన్నాడు. సూర్యకిరణములు సూర్యరశ్మిచే సూర్యుడు గుర్తింపబడును. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తుల ద్వారా సర్వత్రా విస్తరించి ఉన్నాడు. పరమాత్మునిగా దేవదేవుడు దివ్య నిర్దేశకుని రూపమున సర్వుల యందు వసించి ఉన్నాడు. అనగా అతడు జీవులకు రథసారథిగాను సచివునిగాను వర్తించుతూనే ఉన్నాడు. కనుకనే అర్జునుని రథసారథిగా మారినప్పుడు అతని దివ్యస్థితిలో ఎట్టి మార్పు కలుగలేదు. కేవలం భక్తియుత సేవా బలమే అతనిని రథసారథిగా లేదా దూతగా ఎగునట్లు చేయును. పూర్ణుడైన అతనికి భౌతిక భావన పూర్ణమైన జీవనముతో ఎట్టి సంబంధము లేదు. ఈ కారణము చేతనే శ్రీకృష్ణునికి ఉచ్చ నీచ కర్మలనునవి లేవు. భగవానుడైన కారణమున అతనికి అహంకారం లేదు. తత్కారణమున తనకు అన్యమైన దేనితోనూ అతడు తనను గుర్తించడు. భౌతిక భావన పూర్ణమైన అహంకారము తన యందు సమతుల్యమై ఉన్నందున శుద్ధభక్తునకు రథసారథి అగుటను అతడు చిన్నతనముగా భావించలేదు. శుద్ధభక్తుని మహిమయే అటువంటిది. కేవలం అతడొక్కడే ప్రేమమయుడైన భగవానుంచే సేవ చేయించుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఓ సారీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో మనకి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే చివరికి చెప్పింది భాష్యంలో. సరే మీనింగ్ మళ్ళీ చూద్దాము. బట్ భాష్యంలో ఇప్పుడు భగవంతుడు నేనేదో అర్జునుడికి సారథిని, ఇంత గొప్ప భగవంతుడిని అర్జునుడికి నేను సారథిగా ఉండడం ఏంటనే అహంకార భావం ఆయనకి లేదు. ఎందుకు? ఆయన భౌతికత్వానికే అతీతుడు. ఆయన సత్వరజస్తమ గుణాలకు అతీతుడు, నిర్గుణుడు అని మనం చూసాం. సో నిర్గుణత్వం అంటే ఇంకా నో అటాచ్మెంట్స్, అంత శుద్ధత్వం అన్నమాట. ఆ శుద్ధత్వంలో ఏముంటుంది అంటే ఒక్కటే ఉంటుంది, ప్రేమమయుడైన భగవంతుడు అని లాస్ట్ లో చెప్పారు. సో ఆ రియల్ స్వార్థరహితమైన ప్రేమే భగవతత్వం. భగవంతుడు గాడ్ ఈజ్ లవ్ అని ఇంగ్లీష్ లో కూడా అంటూ ఉంటారు. అందుకని సో భగవంతుడు ఎవరు అంటే ఆ ప్రేమకు ప్రతిరూపం ఆయన. కాబట్టి ఆ ప్రేమమయుడైన భగవంతుడుతో భక్తుడు కూడా సేవ చేయించుకోగలడు. ఎందుకు? భక్తుడికి భగవంతుడి పట్ల ఆ ప్రేమ ఉన్నది కాబట్టి, ప్రేమకు ప్రేమ ప్రతిస్పందన ఉంటుంది కాబట్టి. అలాని ప్రేమ లేని చోట కూడా చూపించే ప్రేమ భగవంతుడి ప్రేమ. మన ప్రేమలు ఎలా ఉంటాయి? మనకి ఇష్టమైన వాళ్ళ మీద, మన మీద ఇష్టం ఉన్న వాళ్ళ మీద మనం ప్రేమ చూపిస్తాం. మనం అంటే ఇష్టం లేని వాళ్ళ మీద మనకు ప్రేమ కలగదు. కాబట్టి ఇది భౌతిక ప్రేమ. కానీ భగవంతుడిది ఆధ్యాత్మిక ప్రేమ. అది ఈ భౌతికత్వానికి అతీతమైన ప్రేమ. ఏమిటి అంటే అంత ప్యూర్, అంత నిష్కల్మషం. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే అది భగవతత్వం. అంత శుద్ధమైన తత్వం, ఆ తత్వం అన్నమాట. సత్వరజస్తమో గుణాలు ఏమిటి? దానికి అతీతం ఏమిటి? దానిని మించినటువంటి శుద్ధతత్వం అన్నమాట. సో అది ఫుల్ ఆఫ్ లవ్. గాడ్ అంటే ఫుల్ ఆఫ్ లవ్, ప్రేమమయుడు. సో అంత ప్రేమతో మరి భగవంతుడు ఆ భక్తులు ప్రేమ చూపించినప్పుడు ఆయన ఆ రకంగా ఏ సేవ చేయడానికైనా ఆయన సిద్ధమే అని చెప్పి ఇక్కడ భాష్యంలో మనకి
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో భగవంతుడు మరి సర్వుల హృదయంలో ఉన్నాడు. చూసాం, సర్వాత్మన సమదృశం. అందరి హృదయాల్లో ఉండి అందరి పట్ల సమానమైన కరుణతో ఉన్నాడు నిశ్చయంగాను. అద్వయస్య, అద్వయుడు అనహంకృతే, అహంకారం లేనివాడు. మరి ఈ అహంకారాలు ఇవన్నీ మరి భౌతికత్వంతో వచ్చే గుణాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద బాడీ అని మనం చూసాం. సో ఇదంతా కూడా భగవంతుడి యొక్క బయట మాయాశక్తి. కానీ మరి భగవంతుడు అందుకని వీటన్నిటికీ భౌతికత్వానికే అతీతుడు. కాబట్టి ఈ నార్మల్ గా మనకుండే ఇటువంటి గుణాలేవి కూడా భగవంతుడికి లేవు. ఎందుకు అంటే ఒకటే మాట, ఆయన అంత శుద్ధతత్వం, నిష్కల్మషుడు, ప్యూర్ డివైన్, దివ్యమైన తత్వం. ఏమిటి? అంతటి ప్రేమతత్వం భగవంతుడిది. సో అది నిజమైనటువంటి ప్రేమ. సో ప్రేమ అంటే భగవంతుడికి ఉన్నది నిజమైన ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ. కాబట్టే ఆయన అనహంకృతే, అహంకారం లేనివాడు. మరి అద్వయస్య, తర్వాత తత్కృతం, ఆయన చేసే ప్రతి పని కూడా మతి వైషమ్యం, భేదభావం లేకుండా ఉంటుంది. నిరవధ్యస్య, సమస్త బంధాలకు డిటాచ్మెంట్ అన్నమాట, దూరుడు, ఏ బంధాలు లేనివాడు. నక్వచిత్, ఏ స్థితిలో అయినా సరే. సో ఆయన సమచిత్తంతోనే ఉంటాడు. ఆయనకి ఏ పక్షపాతం లేదు, భౌతికత్వానికి దూరుడు, ఏ బంధాలు కూడా లేవు. ఆయన హృదయంలో ఉన్నది ఏమిటి అంటే అందరి పట్ల సమమైనటువంటి ప్రేమ, అందరి హృదయాల్లో ఉంటూ మరి ఆయన ఈ సమదృశో, సర్వుల ఎడ సమత్వంతో ఉంటాడు అని చెప్పి భగవంతుడిని ఇప్పుడు వర్ణిస్తున్నాడు అనమాట. ఆయన తత్వాన్ని, ఈయన గురించి, ఈయన సంకల్పాల గురించి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. చాలా మంది ఋషులు ట్రై చేసినా కూడా మోహత్వంలోనే ఉన్నారని చెప్పి, నువ్వెవరైతే అనుకున్నావు, మిత్రుడు అనుకుని శ్రేయోభిలాషని మన మధ్య తిరుగుతూ ఉండి మనల్ని ఇలా మాయలో పడేశాడు. ఏదో నా బావ, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అని నువ్వు అనుకున్నావు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? వీళ్ళకి తెలియదని కాదు, కానీ ఆ తత్వాన్ని వివరించే స్టేజ్కి వచ్చాడనమాట ఇప్పుడు. సో ఇలా ఆయన మరి ఎవరు? సర్వాత్మన, అందరిలో ఉన్నవాడు, అందరినీ సమంగా చూసేవాడు. హృద్వయస్యాన అనహంకృతే, అహంకారం లేనివాడు, ఈ భౌతిక తత్వానికి దూరమైనవాడు, దూరుడు, ఈ భౌతిక తత్వానికి అతీతుడు. తత్కృతం అంటే మరి ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా మతి వైషమ్యం, భేదభావం లేకుండా ఉంటుంది. ఆయన నిరవధ్యస్య నక్వచిత్. సో అన్ని బంధాలకు కూడా ఆయన దూరుడు. ఏ స్థితిలో, అన్ని స్థితుల్లోనూ ఎలాంటి టైంలో అయినా సమత్వంతోనే ఉంటాడు. మనం ఒక్కొక్కసారి సమత్వంతో ఉందామని ట్రై చేస్తాం, ఒక్కొక్కసారి మరి ఉండలేకపోతాం. సో ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా ఆ సమచిత్తమే ఉంటుంది. సర్వులేడ సమమైనటువంటి కరుణ ఉంటుంది. అందుకే ఆయన పూర్ణ ప్రేమమయుడు అని భగవతత్వాన్ని ఈ రకంగా వర్ణించడం ప్రారంభించాడు. మరి ఇంకా ఒక 2-3 శ్లోకాస్ చూద్దామా? చూసి క్లాస్ క్లోజ్ చేద్దామా? ఒక 2-3 ఓకేనా? అందరికి ఓకే అయితే ఇంకొక 2 ఎన్నో చూద్దాము. ఓకే మాతాజీ, నెక్స్ట్ క్లాస్ లో చెప్తారా మాతాజీ? 12 అయ్యాయి ఇప్పటికే. 12 అయ్యాయి, పర్వాలేదు మాతాజీ. అయితే మీరేం బైహార్ట్ చేయక్కర్లేదు, మీరు అంటే వినగలిగితే అది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కదా మాతాజీ. ప్లీజ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పరా? 12 అయ్యాయి మాతాజీ, 12 శ్లోకాస్ అయ్యాయి. పర్వాలేదు, దానికి లెక్క పెట్టుకోవద్దు, ఇన్నే ఉండాలి క్లాస్. కానీ మనకి అలా కాదు మాతాజీ, చాలా అయ్యాయి, అందుకోసం ప్లీజ్. హరే కృష్ణ. తదేప్యాకాంత భక్తేషు పశ్య భూపానుకంపితం యన్మే సంస్థ్యజత సాక్షాత్ విష్ణు దర్శనమాగతః. సో ఇక్కడ మరి ఏం చెప్తున్నారంటే, ఇది భాష్యం కొంచెం పెద్దగా ఉంది. సో సర్వులేడ అందరి పట్ల, మరి ఇది మీనింగ్ ఎవరైనా చదవాలంటే మీనింగ్ చదవండి. నెక్స్ట్ ఎవరైనా మాతాజీ, అయితే మీరు నెక్స్ట్ అనుకుంటా, మీరు విజయ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాస వినోద్ ఉన్నారు, ఇంకా చదివేశారా? చదవండి ప్రభుజీ. అంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే విజయ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. విజయ మాతాజీ చదివేనా మాతాజీ? చదవండి.
సర్వుల ఎడ సమానముగా దయను కనబరచువాడైనను నేను అనన్య సేవకుడైనను కారణమున ఆ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనం మసిగినాడు. భాష్యము శ్రీల ప్రభువాదుల వారిసే శ్రీల ప్రభువాదుల వారి. భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ యాక్చువల్లీ భాష్యం వద్దులే మాతాజీ, విల్ స్టాప్ హియర్, మీనింగ్ చూద్దాము. సరే ఓకేనా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. సో ఇప్పుడు భగవంతుడు అందరి పట్ల సమానమైన దయ ఉన్నవాడని చూసాం కదా. అలా కనిపిస్తున్నా కూడా మరి అనన్య సేవకుడు అయిన కారణం అంటే ఆయన అందరికీ ఎంతటి సేవ అయినా అవసరమైతే భక్తుడికి చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు కాబట్టి ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయంలో నాకింత దయతో నాకు దర్శనమిచ్చాడు. మరి అందరి పట్ల సమానమైన దయ చూపించేవాడు అయినా కూడా మరి నేను నా పట్ల ఇంత ప్రత్యేకమైన ప్రేమతో ఆయన నా దగ్గరకు లాస్ట్ మినిట్ లో వచ్చాడు అని చెప్పి చెప్తున్నారనమాట భీష్మ పితామహుడు. సో భగవంతుడు మరి అందరి పట్ల సమంగా ఉన్నా కూడా ఇలా సంపూర్ణ శరణాగతుడైన వాళ్ళను మరి మరి తనను తప్ప మరొక రక్షకుడు గాను ప్రభువును గాని ఎరగని వాడును ఆయన అనన్య భక్తుడి పట్ల అధికమైన శ్రద్ధను అంటే అనన్య భక్తితో ఎవరు ఉంటారో ఇక తను తప్ప వేరే భగవంతుడు తప్ప వేరే శరణు ఎవరు లేరు అనుకున్నవాడు ఎవరుంటారో అటువంటి భక్తుల పట్ల ఆయన ఎంతో దయను చూపిస్తారు. రక్షకుడిగా, మిత్రుడిగా, ప్రభువుగా ఆ భగవంతుడి పట్ల అనన్య శ్రద్ధను కలిగి ఉండడం మరి మన భగవంతుడి యొక్క అసలు అది మన నిజమైన స్థితి, భగవంతుడి పట్ల ఆ శ్రద్ధతో ఉండడం. కాబట్టి ఎవరైతే అలాంటి పూర్ణ స్థితి నిలుపుకోగలిగినప్పుడు సంపూర్ణమైన ఆనందం వాళ్ళకి పొందేటట్లుగా భగవత్ సంకల్పంతో వాళ్ళు సృష్టింపబడ్డారు. అంటే ఈ ఆత్మతత్వం అటువంటిది. అలా ప్రతి ఒక్కరికి సచ్చిదానందమైన ఆత్మనిచ్చే భగవంతుడు అందరినీ సృష్టించారు అని చెప్పి చెప్తున్నారు. అందుకని మన నిజ తత్వం ఏమిటి అంటేనే మరి అందుకే ఆత్మ సాక్షాత్కారం అంటూ ఉంటాం. ఆ ఆత్మలో ఉన్నది ఏమిటి అంటే భగవతత్వం. ఏమిటి ఆ భగవతత్వం అంటే చూసాం, ప్రేమతత్వం. సో ఆ నిజమైన ప్రేమతత్వంతో ఉండడమే మన యొక్క ధర్మం కూడా. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఇలా ఉండండరా అంటూ ఆయన అంశాన్ని మనలో పెట్టినందుకు మనం మరి భౌతికత్వంలో ఈ మాయను ఛేదించి ఆ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాం, ఆ ప్రేమతత్వంలోకి. సో అది అందుకని మన నిజ సహజ స్థితి ఏమిటి అంటే ఆ ప్రేమతత్వమే, ఆ ఆనందమే, ఆ సచ్చిదానంద తత్వమే. అందుకే ప్రతి వాళ్ళకి కూడా ఆనందంగా ఉండాలని మన అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే మన తత్వమే సచ్చిదానంద తత్వం కాబట్టి, భగవతత్వం ఉంది కాబట్టి ఆత్మ రూపంలో. అయితే ఆ ఆనందాన్ని ఆత్మలో అంతర్గతంగా భగవంతుడి పైన మన దృష్టిని ప్రసారించి అలా మనం ఆ ప్రేమ తత్వంలో వెళ్లకుండా ఈ భౌతిక తత్వంలో ఏదో ఆనందాన్ని తెచ్చుకోవచ్చు అనే మాయలో పడిపోయి ఈ భౌతికత్వంలోనే మనం ప్రాకులాడుతూ ఉండడం జరుగుతుందన్నమాట. సో అది అందుకని ఆయన మన నిత్య జీవిత సహజ స్థితి ఏది అంటే మరి ఈ ఆత్మ యొక్క సహజ తత్వం, భగవతత్వం, సచ్చిదానంద తత్వం అని చెప్పి ఇక్కడ అర్థం. సో ఇలా ఇంతకీ శ్లోకంలో ఆయన చెప్పింది ఏమిటి అంటే దయ, ఇంత దయామయుడు మరి భక్తులకు ఎంతో సేవ చేసే కారణం అటువంటి స్వభావం. అంటే స్వభావం అని కూడా అనకూడదు, ఎందుకంటే భగవంతుడు స్వభావ రహితుడు. అటువంటి లక్షణం భగవంతుల్లో ఉన్నది కాబట్టి ఆయన నా ప్రాణత్యాగ సమయంలో దయతో నాకు దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడితో ఆపుదాం. మరి నెక్స్ట్ క్లాస్ లో 23rd శ్లోకా నుంచి చూడొచ్చు. సో మీరు వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో